హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మనం వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి మరమరాల లడ్డు ఏ విధంగా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. కొంచెం ట్రిక్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. చాలామంది అంటారు మనం ఉండలు కట్టే టైంకి అవి రావడం లేదు, విడిపోతున్నాయని అంటారు. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు, స్నాక్స్ లాగా. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. మీడియంలో ఫ్లేమ్ పెట్టుకొని అందులోకి నేను ఒక పావు కేజీ కంటే తక్కువ తీసుకున్నానండి మరమరాలు. నేను తీసుకున్న కప్పుతో 5 కప్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఉంది కదా కప్పు, ఆ కప్పుతో 5 కప్స్ తీసుకున్నాను మరమరాలు. వీటిని మీడియంలో ఫ్లేమ్ పెట్టేసి ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. అస్సలు మాడనివ్వద్దండి, కలుపుతూనే ఉండాలి. మొత్తం ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవడం వల్ల మరమరాల లడ్డు వచ్చేసి క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, తొందరగా మెత్తబడవన్నమాట. కొంతమంది డైరెక్ట్గా వేస్తారు, అలా వేయకుండా ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసి వేయండి, సూపర్గా ఉంటాయి. మనం ఈ విధంగా కలపడం ఆఫ్ చేస్తే అవి మాడిపోతాయండి, కలుపుతూనే ఉండాలి. ఇంకా ఫ్రై అవ్వలేదు, చూసారు కదా. మనం ఇలా ఒత్తినప్పుడు మొత్తం అది స్మాష్ అవ్వాలన్నమాట మరమరాలు వచ్చేసి. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం ప్రెస్ చేసినప్పుడు విరిగిపోయేలా ఉండాలి. నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను, ఇంకా కొద్దిగా అవ్వాలి. మందంగా ఉన్నటువంటి గిన్నె తీసుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఆయిల్ అవన్నీ ఏం వేయాల్సిన అవసరం లేదు, ఉత్తగా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ప్రెస్ చేసినప్పుడు మొత్తం విరిగిపోవాలి. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నానండి. నేను 5 కప్స్ తీసుకున్నాను కదా, ఈ కప్పుతో 5 కప్స్ బొరుగులు తీసుకుంటున్నాను కదా, 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయింది. బెల్లం వచ్చేసి 1.5 కప్పు తీసుకున్నాను. మీరు తీపి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నాకు అంత ఇష్టం లేదండి స్వీట్, అందుకే నేను కొద్దిగా తక్కువ తీసుకున్నాను. మీరు 2 కప్స్ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ పాకం చేయడంలోనే ఉంటుందండి. నేను మధ్యలో చెక్ చేస్తున్నాను. వాటర్ వచ్చేసి ఒక పావు కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ అవసరం లేదు. 1.5 కప్పు బెల్లంకి పావు కప్పు వాటర్ సరిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా రావాలి పాకం వచ్చేసి, బుడగలుగా రావాలి. అప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం ఈ విధంగా అనుకుంటే అది ముద్దలాగా అయ్యి మనం బ్రేక్ చేస్తే విరిగిపోవాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ వస్తేనే మనకి బొరుగుల లడ్డు చేసేటప్పుడు బొరుగులన్నీ విడిపోకుండా లడ్డు పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులోకి బొరుగులు యాడ్ చేసుకోవాలి. మనం పాకం చేసేటప్పుడు అందులో ఒక 1 స్పూన్ నెయ్యి, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, అది యాడ్ చేస్తే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఇప్పుడు బొరుగులను కలిపే ప్రాసెస్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి కలపాలండి. ఇప్పుడు కిందకి తీసి పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడే మనం ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. కాలుతుంది కాబట్టి మన చేతికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని, అప్పుడు చేతికి వాటర్ అప్లై చేసుకొని కొద్దిగా ఇలా రౌండ్గా ఒత్తుకుంటే సరిపోతుంది. ఈ ఉండలు వచ్చేసి మనం వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే వస్తాయండి, చల్లారిన తర్వాత అస్సలు రావు, విరిగిపోతాయి. అది చూసుకోండి. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా అప్పుడే వచ్చేస్తాయి అన్నమాట, ఈజీగా. అది వేడిగా ఉన్నప్పుడు మనం బెల్లంతో చేస్తాం కాబట్టి ఈజీగా కాలుతుంది. చేతికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చు, ఒక్క 10 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదండి, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. పిల్లలకు చేసి పెట్టండి, హెల్దీకి హెల్దీ ఉంటుంది,
స్నాక్స్ కూడా తిన్నట్టు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం చిన్నప్పుడు షాప్స్లో కొనుక్కునే వాళ్ళం కదా, రూపాయి కోటి అలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మొత్తం అయిపోయి లాస్ట్కి వచ్చే వరకు కొద్దిగా గట్టి పడుతుంది. అది మన చేతికి తీయడానికి రాదు. అప్పుడు ఏం చేయాలంటే చూడండి, చివర్లో అసలు ఉండలు చేయడానికి రావట్లేదు అనమాట. మిగతా మరమరాలన్నీ గట్టిగా అయిపోతాయి, మనకు ఉండలు చేయడానికి రాదు. అప్పుడు ఏం చేయాలంటే స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 30 సెకండ్స్ ఈ విధంగా స్టవ్ పైన పెట్టి వెయిట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అదంతా ఈజీగా వచ్చేస్తుంది. మనం అలాగే స్టవ్ పైన పెట్టేసి కూడా మనం ఉండలు చేసుకోవచ్చు అనమాట, చేతికి వాటర్ అద్దుకొని. చూడండి, మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. ఏం వేస్ట్ కాకుండా ఆ విధంగా మొత్తం చేసుకుంటే సరిపోతుంది. ఈ ట్రిక్ యూజ్ చేయండి చివర్లో రానటువంటి వాళ్ళు, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూడండి, మొత్తం ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో అన్ని బొరుగులన్నీ. కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా మొత్తం అన్ని ఉండలు వచ్చేసాయి అన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా సూపర్గా ఉంటాయన్నమాట టేస్ట్ వచ్చేసి. అండ్ మనం చక్కెర యూజ్ చేయట్లే కాబట్టి, బెల్లం కాబట్టి హెల్దీ కూడా, నో ప్రాబ్లం, తినేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను.